హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో చాలామంది అనుకుంటూ ఉంటాం, ఎక్కువగా పూజలు చేసేవారికే, నిత్యం భగవంతుని ఆరాధించే వారికి కష్టాలు వస్తూ ఉంటాయి. అసలు పూజలు చేయని వారికి, పాపాలు చేసేవారికి అంతా మంచి జరుగుతుంది అని అనుకుంటూ ఉంటారు. అయితే దీనికి మహావిష్ణువు చెప్పిన ఒక సత్యం ఏంటంటే, ఒకరోజు ఒక భక్తుడు మహావిష్ణువుని ప్రశ్నిస్తాడు. స్వామి, ఎందుకు మీరు ఎక్కువ పూజలు నిత్యం మీ నామస్మరణతో ఉన్న వారికే దుఃఖాన్ని మిగులుస్తారు? అసలు కనీసం మీకు దీపం పెట్టి ఒక అగరబత్తి కూడా వెలిగించరు, ఎవ్వరికి ఏ దానం చేయరు, కానీ అలాంటి వారికి సుఖాలను ఇస్తున్నారు అని అడుగుతాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు, నువ్వు అడిగినట్లే నారదుడు కూడా ఇలాంటి ప్రశ్నే వేశాడు. సో దానికి నేను అతనికి ఎలా సమాధానం చెప్పానో వినండి అంటూ ఒక కథ చెప్తాడు. నేను ఒకరోజు నారదునితో కలిసి ఇద్దరు బ్రాహ్మణ వస్త్రాలు ధరించి భూలోకాన్ని సంచరించి వద్దామని వెళ్తాం. సో వెళ్ళినప్పుడు నారద మహర్షి వారు బ్రాహ్మణ వస్త్రాలు ధరిస్తాడు. అదేవిధంగా విష్ణుమూర్తి కూడా ధరించి భూలోకంలో సంచరిస్తూ ఉంటారు. ఇలా వెళ్తుండగా వారికి ఒక పెద్ద భవంతి కనిపిస్తుంది. వారు అక్కడికి వెళ్ళి విష్ణువు ఇలా అన్నారు, నాకు బాగా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా ఇస్తారా అని అడిగితే, ఆ ఇంటి యజమాని అయిన సేటు బయటకు వచ్చి, ఏంటి అడిగారు అని అడుగుతాడు. మాకు బాగా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా ఇవ్వగలరా అని అడిగితే, ఆ సేటు, మీ బాబు సొమ్ము ఏమైనా ఇక్కడ దాచారా ఇవ్వడానికి, వెళ్ళవయ్యా అంటాడు. మేము యాచకులం, భిక్షం అడుగుతున్నాం అని అంటాడు. అప్పుడు ఆ సేటు వెళ్ళవయ్యా అని బయటికి నెట్టేస్తాడు. అందుకు నారదుడు శ్రీ మహావిష్ణువుని, ఏంటి అలా వదిలేస్తున్నారు, తన్ని శపించచ్చు కదా, ఇంత అవమానం చేశాడు కదా, అయినా కూడా మీరు ఏం అనలేదేంటి అని అడుగుతాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు తన 2 చేతుల్లో పైకెత్తి, నీకు 4 వైపుల నుంచి ధనం రావాలి, నీ వ్యాపారం ఇంకా ఇంకా వృద్ధి చెందాలి, మీ ఇంట్లో సంపద పెరగాలి అని వరాన్నిస్తాడు. అప్పుడు నారద మహర్షి ఆశ్చర్యపోతాడు. శ్రీ విష్ణువు చేతులు పట్టుకొని ఇలా అంటాడు, ఏంటి స్వామి, మిమ్మల్ని తిట్టి వెళ్ళిపోమన్నారు, అన్ని మాటలు అని అంతగా అవమానించి పంపితే మీరేమో లక్ష్మీవృద్ధి చెందాలి అని అంటారేంటి అని అడుగుతాడు. దానికి స్వామి, పదనారద వెళ్దాం అంటాడు. అలా వారు ముందుకు వెళ్తూ ఉండగా ఒక పూరి గుడిసె కనిపించింది. అక్కడ ఒక ముసలాడు కూర్చుని ఉంది. అక్కడికి వెళ్ళి మాతా భిక్షాందేహి అని అడుగుతారు. ఆ తల్లి మాకు ఆకలిగా ఉందమ్మా, తినడానికి ఏమైనా పెట్టమ్మా అని అడుగుతారు. అప్పుడు ఆ తల్లి, స్వామి, మా ఇంట్లో తినడానికైతే ఏమీ లేవు, నాకు ఒక ఆవు ఉంది, సేవ చేసుకోవడం వల్ల అది ప్రతిరోజు తన పాలిస్తుంది, ఆ పాలే ఉన్నాయంటుంది, మీరు లోపలికి రండి అని వారికి ఆసనం వేసి కూర్చునిబెట్టి వారికి పాలను తీసుకొచ్చి ఇస్తుంది. అప్పుడు నారదుల వారు, స్వామి, ఎంత మంచి తల్లి, మనల్ని ఆసనం వేసి కూర్చోబెట్టి తనకున్న దానిలో మనం ఆకలి తీరాలని అనుకొని పాలు ఇచ్చింది, కానీ ఆ సేటు మాత్రం మనల్ని తిట్టి పంపాడు, అందుకే ఈ తల్లికి ఆశీర్వాదం ఇవ్వండి అని అడిగితే శ్రీ మహావిష్ణువు తన 2 చేతులతో నీ ఆవు చనిపోవాలని దీవించారు. నారదుడు అంటున్నారు, ప్రభు, మీ స్వరూపం నాకు నచ్చట్లేదు, ఆ సేటు అవమానిస్తే అతనికి ఏమో ఇంకా ఇంకా ధనం వృద్ధి కావాలని దీవించారు, ఈ తల్లి మన ఆకలి తీర్చితే తన ఆవు చనిపోవాలని దీవిస్తారా అని అంటాడు. దానికి ఆ స్వామి ఇలా అంటాడు, నారద, నువ్వు నా లీలను అర్థం చేసుకోలేవు అంటున్నారు. స్వామి, మీ లీల ఏంటో నాకు అర్థం కావడం లేదు, మీరు నాకు చెప్పండి అని అంటాడు నారదుడు. దానికి స్వామి, ఆ ముసలావిడ రోజు నా నామస్మరణమే చేస్తుంది, నిత్యం నన్ను తలుస్తూనే ఉంటుంది, తన ఇంట్లో ఉన్న ఆవు మీద ఆమె చాలా ప్రేమ పెంచుకుంది, తన మనసు దాని మీదే ఉంది, ఆవిడ ఆవుకి సేవ చేస్తుంది, తను చనిపోయే సమయంలో తన ఆవును ఎవరు చూస్తారో అని విచారిస్తుంది, నేను చనిపోయాక ఆవు ఏమవుతుందో అని ఆవు గురించి ఆలోచిస్తూనే ఆవిడ చనిపోతే ఆవిడ భగవంతుని వద్దకు రాలేదు, విష్ణువర్ధకు ఆమె చేరుకోలేదు, అందుకే నేను ఆవిడ చనిపోక ముందే ఆవు చనిపోవాలని చెప్పాను అంటారు. దానికి నారదుడు, సరే స్వామి, ఇది అర్థమైంది, మరి ఆ సేటుకి ఎందుకంత ధనం కావాలి అని వరమిచ్చారు అని అడిగితే దానికి శ్రీ మహావిష్ణువు, అతనికి ధనం పైన వ్యామోహం ఉంది, అందుకే అతనికి లక్ష్మీ వృద్ధి చెందాలని ఆశీర్వాదం ఇచ్చాను, ఈ ధనాన్ని మూటలుగా కట్టి మరణిస్తాడు, ఆ డబ్బు యొక్క ధ్యాసలో, ఆ డబ్బు మీద ప్రేమతోనే
ఆ డబ్బు మీద ప్రీతితోనే, ఇక ఆ డబ్బు యొక్క ఆలోచనతోనే అతను మరణిస్తాడు. అతను చనిపోయాక ఒక పాములాగా జన్మించి అతని సంపద దగ్గరే కాపలాగా వస్తూ ఉంటాడు. అతను ఎప్పటికీ కూడా భగవంతుని సుఖలోకాల్ని అతను చేరుకోలేడు, అసలు అతనికి ప్రాప్తించో కూడా అని చెప్పి మహావిష్ణువు చెప్తాడు. కాబట్టి భగవంతుడికి ఏది ఎవరికి ఎప్పుడు ఎలా ఇవ్వాలో తెలుసు. మనం ఇప్పుడు ఉన్న జీవితాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటాం, కానీ మన భవిష్యత్తు అనేది భగవంతునికి తెలుసు. అది భగవంతుని నిర్ణయం. కాబట్టి ఇన్ని కష్టాలు వచ్చినా భగవంతుని నిందించకుండా, భగవంతుని విడవకుండా సదా దైవ నామస్మరణతో మంచి పనులు చేస్తూ ముందుకు సాగుదాం. ఎప్పటికీ మీ వెంట దైవం ఉంటుంది అని చెప్పి ఈ కథ చెప్తుంది. సో విన్నారు కదా. సో నార్మల్గా చాలామంది భక్తితో పొద్దున సాయంకాలం మునిగి తేలుతూ ఉంటారు. సో భక్తి ఉండొచ్చు, కానీ అతి భక్తి ఉండకూడదు. సో మనం మనస్ఫూర్తిగా కాసేపు దేవుని తలుచుకున్నా కూడా అది పుణ్యమే అవుతుంది. ఇంకొకటి ఏంటంటే చాలామంది దేవుళ్ళకి మొక్కుంటూ ఉంటారు, మాకు ఇది జరిగితే మేము మీ వండిలో ఇంత వేస్తాం అంత వేస్తామని. భగవంతుడే మనకి ఇచ్చినప్పుడు మళ్ళీ మనం తిరిగి భగవంతునికి ఇచ్చేది ఏంటి అనిపిస్తూ ఉంటుంది నాకు. మీరేమంటారో కమెంట్స్లో చెప్పండి. నాకైతే ఈ హుండీల్లో హారతుల్లో వేసే బదులు ఎవరికైనా మనం ఇస్తే బాగుంటుంది కదా అని అనిపిస్తూ ఉంటుంది. చాలామంది అన్నం కూడా లేక అలమటించిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మన చేతిలో అన్నం పెట్టినా కూడా పుణ్యమే అనిపిస్తూ ఉంటుంది. సో హుండీల్లో అయితే ఎక్కడ చూసినా కూడా, ఏ హుండీలో, ఈవెన్ తిరుపతి హుండీ అయినా కూడా ప్రతి దగ్గర మోసాలు మాత్రం జరుగుతూ ఉన్నాయి. సో మన డబ్బును, మనం సంపాదించిన డబ్బుని దానిలో వేసి ఈ మోసగాళ్ళని మేపే బదులు మన చేతులతో ఎవరికైనా ఏమైనా చేస్తే బాగుంటుంది కదా అని అనిపిస్తూ ఉంటుంది. సో చాలామంది చేసే వాళ్ళకంతా కూడా ఇలా ఆలోచిస్తే మాత్రం ఎవ్వరు కూడా, మనం చాలాసార్లు పేపర్లలో వింటూ ఉంటాం, టీవీలో చూస్తూ ఉంటాం. సో ఇక్కడ ఇలా జరిగింది, ఆ టెంపుల్ అలా జరిగింది అని చెప్తూ ఉంటారు. అయినా కూడా మనమైతే హుండీల్లో డబ్బులు వేయడం. సో హుండీలో డబ్బులంతా కూడా అక్కడ ఉన్నవాళ్ళని మనం పెద్దవాళ్ళని చేయడం తప్పితే అసలు అది ఎవరికి చేరాలో వాడికి చేరట్లేదు. అందువల్ల మన చేతులతో మనం ఎవరికైనా దానం చేస్తే నిజంగా వాళ్ళ కడుపు నిండుతుంది, వాళ్ళకి కావాల్సిన అవసరాలు కూడా తీరుతాయని అనిపిస్తూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీరు ఒక్క క్షణం మీరు హుండీలో వేయాలంటే ఏంటి, కానీ అట్లీస్ట్ దానిలో కొద్దిగైనా సరే మీ చేతులతో మీరు దానం చేయండి. వేరే వాళ్ళ అవసరాలు తీర్చడానికి మీ వంతుగా మీరు హుండీలో వేసే బదులు ఇలా చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీద మీ వాల్యుబుల్ కమెంట్స్ చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే కూడా కమెంట్స్ చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.